ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగిండుట మేలు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అవునండి, మనం ఏ ధనాన్ని అయితే సమకూర్చి పెట్టుకుంటాము, ఈ ధనం ద్వారా మేము బాగా బ్రతకొచ్చని ఆశపడతాము, అదే ధనము ఆఖరిలో మనకి నెమ్మది లేకుండా చేస్తుంది, అత్యంత నరకప్రాయులుగా మార్చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు తనకున్నటువంటి పొలాల్లో బాగా పంట వేసినప్పుడు, అది పండినప్పుడు తనకున్న చిన్న గాజులన్నీ బదలగొట్టి పెద్ద పెద్ద ఆ ధాన్యపు కొట్లు కట్టించుకున్నాడు. అదంతా సమకూర్చుకున్నాడు. ఆయన ఒక రోజున అనుకుంటున్న, నా ప్రాణమా, తినుమా, సంతోషించుమా, త్రాగుమా అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. అది అతను నెమ్మది కలగజేస్తుందని అనుకున్నాడు. కానీ ఒక రోజున దేవుడు అతన్ని పిలిచి, ఓ వెర్రివాడా, నీ సమయం గతించిపోయింది, రా నాతో అని అనగానే తన ప్రాణం విడిచి అతను పాతాళ అగాధానికి పోయి నిప్పుల గుండంలో కాలుతున్నాడట. అక్కడ అతనికి మరణ వేదన కలుగజేస్తుంది. అతను సంపాదించిన సంపాదన, అతను తినే తిండి, అతను కూడబెట్టిన ఆస్తులు ఏమీ కూడా అతన్ని ఆ రోజున రక్షించలేకపోయాయి. అవునండి ప్రియులారా, చాలా మంది ధనాన్ని సంపాదిస్తారు. ఈ ధనం మనల్ని ఏదో ఉద్ధరిస్తుంది అనుకుంటారు. అది ఆఖరిలో మనందరికీ కూడా శాపంగా మారిపోతుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఇదే ధనం కోసం భార్య బిడ్డలు కొట్టుకుంటారు, ఇదే ధనం కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్కచెల్లెళ్ళు కొట్టుకుంటారు. వీరి మధ్యలో ధనం సంపాదించిన వాడు నలిగిపోతాడు, కుంగి నశించిపోతాడు. అయితే ఒక తెలుసున్నటువంటి కుటుంబం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అతను చాలా డబ్బు సంపాదించాడు, మంచి ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంలో తన పిల్లల కోసం, తన భార్య కోసం బాగా కూడబెట్టాడు. అతడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత పక్షవాతం వచ్చింది, కాలు చేయి పడిపోయింది. ఆఖరిలో పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం తన భార్య, తన కుమార్తె ఇద్దరు కూడా అతను తీసుకెళ్లి ఆ పెన్షన్ తీసుకున్న వెంటనే తీసుకొచ్చి తిరిగి అతని గది అతను కూర్చోబెట్టి అతను ఏమీ పట్టించుకోకుండా వదిలిపెట్టేవాడు. అతను అనుకున్నాడట, చాలా కుమ్ములు పోతూ, నేను సంపాదించిన సంపాదన నాకు అక్కర రాలేదే, ఈ సంపాదన బట్టి కూడా నన్ను ఎవ్వరూ ప్రేమగా చూడటం లేదే, నేను విస్తారంగా సంపాదించాను, ఇది నాకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు, నెమ్మదిని ఇవ్వలేదు అని బాధపడుతూ కుమ్ములు పోతున్నాడట. అనుకునేలా విస్తారమైన ధనము ఉండే కంటే కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో మేలు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు మనిషిలోని చెడుతనాన్ని దూరపరుస్తాయి. అలాగే దేవుని వాక్యము మనకి జ్ఞానాన్ని కలగజేస్తుంది, ప్రేమ మనుషుల విలువను తెలియజేస్తుంది. అయితే అతను ఆ ధనంతో పాటుగా కొంచెం యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని వాక్యాన్ని కలిగి, ప్రేమ కలిగి జీవించి ఉంటే గనక అదే వాక్యాన్ని, అదే భయభక్తులు, ఆ దేవుని యందున్న ప్రేమ తన భార్య బిడ్డలకి ఆ ధనంతో పాటుగా పంచిపెట్టుంటే ఆ విలువలు తెలుసున్న వాళ్ళు అతన్ని ఆ రోజును చక్కగా ప్రేమించి నెమ్మది కలిగేటట్లుగా అతనికి సహాయం చేసేవారు కదా. అయితే అతను ధనం సంపాదించడమే మూలం అనుకున్నాడు, ధనమే మనల్ని తృప్తిపరుస్తుంది అనుకున్నాడు. ప్రియులరా, మనల్ని ధనం తృప్తిపరచదండి, ధనము మనకు నెమ్మది కలగజేయదు, అది మనకు చిక్కులు తెచ్చి పెడుతుంది. కాబట్టి ధనము కంటే కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎంత మేలు. ఈ రోజున ధనం కంటే కూడా చాలా విలువైంది దేవుని ప్రేమ, దేవుని వాక్యం. అది కలిగి ఉండటం ఎంతో సంతోషం.